పహల్గామా దాడిలో 26 మంది హిందూ సోదరులు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దానికి ప్రతీకారంగా నరేంద్ర మోడీ గారు అయితే ఆపరేషన్ సింధూర్ అనేది అయితే ప్రారంభించారు. వారికి తెల్లవారుజాములో బాంబుల వర్షం అయితే కురిపించారు. దీనికి ముఖ్యంగా మహిళలు ఇద్దరు కారణం అనమాట. వారిద్దరు ఎవరనేది ఆసక్తి అందరిలోనూ నెలకొంది. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, ఇంకొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇక ఈ కమాండర్ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా వింగ్ కమాండర్ వోమికా సింగ్ గురించి అయితే తెలుసుకుందాం. వింగ్ కమాండర్ వోమికా సింగ్ ఎయిర్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్ నడవడంలో ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు అలాగే సముద్ర తీరాలు వాటి విభిన్న వాతావరణంలో కూడా ఆమె సామర్థ్యంగా యుద్ధ హెలికాప్టర్లను నడపగలుగుతుంది. చాలా రెస్క్యూ మిషన్స్లో ఆమె నేతృత్వం వహించారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో అత్యవసర పరిస్థితుల్లో వరదలు వాటి వచ్చినప్పుడు ఆమెను సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 6వ తరగతి నుంచే తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేది. ఒక సందర్భంలో వ్యోమిక చెప్పారు, అది సమయంతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు పైలట్ అవ్వడానికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్ నడపడం అంటే సామాన్య విషయం కాదు. కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకొని ప్రకృతిని మించి ఉండే ప్రమాదాలను దాటుకొని వెళ్ళాలి. అయినా కూడా తాను ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా సేవలు అందిస్తుంది. ఇక రెండవ వారు కల్నల్ సోఫియా ఖురేషీ గురించి. కల్నల్ సోఫియా గురించి గుజరాత్. ఆమె భారతదేశ సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల పాటు సైన్యంలో సేవలందించారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుబంధం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగుపెట్టారు. భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా తీవ్రమైన వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లో సేవలు అందించారు. సోఫియా ఖురేషీ సాధారణ అధికారి కాదు. ఆమె భారతదేశ సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్లో కల్నల్ ర్యాంకులో ఉన్నారు. 2016లో మార్చిలో ఆమె ఎక్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆసియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు ఉన్నాయి. వీటిలో సోఫియా ఖురేషీ ఒక్కరే మహిళా అధికారిక బృందాన్ని నడిపారు. పెహల్గామా అటాక్లో దాదాపుగా 26 మందిని మగవారిని చంపి అక్కడ ఉన్న ఆడవారికి పోయి మీ మోడీకి చెప్పన్నారు. ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి మోడీ గారు 2 లేడీ కమాండర్స్ని పెట్టి దాదాపుగా పాకిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్లు జరిపి దాదాపుగా 100 మంది చనిపోయారని అంచనా. చూశారు కదా, ఇప్పుడు ఇండియా పవర్ అంటే ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్.